హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చిరంజీవి గారు హీరోగా మల్లాడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి చిరంజీవి గారి 156వ సినిమా విశ్వంబర. సోషియో ఫ్యాంటసీ మూవీగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తుంది ఈ మూవీ యూనిట్. ఇదే క్రమంలో సినిమా తాలూకా అనేక విశేషాలు బయటకు వస్తూ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేస్తున్నాయి. ఇప్పటికే పలు అప్డేట్స్ రాగా తాజాగా ఈ సినిమాలో హైలైట్గా నిలవబోయే హనుమాన్ సాంగ్ గురించి ఒక వార్త ఇప్పుడు మెగా అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి గారు హనుమాన్ భక్తుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే తన సినిమాల్లో హనుమాన్ ఛాయలు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. రాఘవేంద్రరావు గారు డైరెక్షన్లో చేసినటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరిలో హనుమాన్పై ఓ పాట పెట్టడం జరిగింది. ఈ సాంగ్ సినిమాకే చాలా హైలైట్ నిలవడమే కాదు, సినిమా కథని మార్చేలా ఉంటుంది. ఇప్పుడు విశ్వంబరలోనూ హనుమాన్పై ఓ పాటను సెట్ చేశారట మేకర్స్. ఈ పాట ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుందని మేకర్స్ చెబుతున్నారు. కీరవాణి గారు ఈ సాంగ్కు చక్కటి బాణీలు అందించారని చెబుతున్నారు. ఈ పాటని త్వరలోనే విడుదల చేయాలని మేకర్స్ చూస్తున్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా కోసమే 40 అడుగుల ఎత్తులో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సెట్లో ప్రతిష్ఠించారు. విశ్వంబర కాన్సెప్ట్ టీజర్లోనూ ఆంజనేయుడి విగ్రహం కనిపిస్తుంది. కథలో ఆ విగ్రహం ఓ కీలకమైన పాత్ర పోషించబోతుందని అంటున్నారు. మరి ఆ సాంగ్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి అంటే సాంగ్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ను మెగాస్టార్ గారి బర్త్డే కానుకగా ఆగస్టు 22న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్కి అంతకన్నా మెగా గిఫ్ట్ మరొకటి ఉండదు అనడంలో ఎటువంటి డౌటు ఉండదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.